పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం బోయపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి విడదల రజనీని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. తిరుమలలో లడ్డు అంశంపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరసిస్తూ బోయపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో విడదల రజనీ ప్రత్యేక పూజలు చేశారు. అయితే పూజలు జరుగుతుండగానే ఆలయం వద్దకు టీడీపీ నాయకులు భారీగా తరలివచ్చారు. ఆలయం నుంచి బయటకు కారులో వెళుతున్న ఆమెను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు గో బ్యాక్ రజనీ అంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఏదైతే కల్తీ నెయ్యి అని చెప్పి ప్రచారాలు చేస్తున్నారో అవన్నీ అవాస్తవాలని రుజువైంది. సిబిఐ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో అలాగే ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మనం చూసినట్టయితే దేర్ ఇస్ నో యానిమల్ ఫ్యాట్ ఇంక్లూడెడ్, దేర్ ఇస్ నో ల్యాడ్ డిటెక్టెడ్ అని స్పష్టం చేశాయి. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా చాలా క్యాజువల్ గా ఇలాంటి అవాస్తవాలను, అసత్య ప్రచారాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేయటము, మరి ఇవి ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నము, అలాగే ఎంతో మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా చేసినటువంటి ప్రయత్నము మరి ఈ రిపోర్ట్స్ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పష్టమైంది. ఇందులో జంతు కొవ్వు కలవలేదనేది ఈ రిపోర్ట్స్ అన్ని కూడా స్పష్టం చేశాయి. మరి ఈ సందర్భంగా మేము మా చిల్లూరుపేటలో ఉన్నటువంటి మా నాయకులంతా కూడా ఎడ్లపాడు బోయపాలెం గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ పూజలు చేసి వెంకటేశ్వర స్వామి గుడిలో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు తన స్వార్థ రాజకీయాల కోసం దేవుళ్ళని లాగొద్దు, దేవుడిని కూడా లాగొద్దు అని చెప్పేసి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు బుద్ధి ప్రసాదించాలని చెప్పి మేము పూజలు చేయించి బయటకు వస్తుంటే ఆ బయటకు వచ్చి కారెక్కబోతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది టీడీపీ గుండాలందరూ కూడా అక్కడ ఉండి అరుస్తా, స్లోగన్స్ ఇస్తా, నా కారు మీద పడి కార్ని కొడుతూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ మమ్మల్ని ఆపేటువంటి ప్రయత్నం, మా కారు మీద దాడి చేసి మమ్మల్ని దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మనకు ఒకటే స్పష్టం అవుతా ఉంది, నియోజకవర్గంలో ఎక్కడ తిరిగినా కూడా, ఏ కార్యక్రమంలో ఎక్కడ తిరిగినా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడ యాక్టివ్ ఉన్నా కూడా ఏదో విధంగా కేసులు పెట్టాలి. ఏ కార్యక్రమం చేసినా కూడా ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి. ఎవరో ఒకరిని ప్రతిరోజు ఏదో స్టేషన్ లో కేసు కట్టాలి, వేధింపులు స్టేషన్లకు తిప్పుతూనే ఉండాలి, ఇబ్బందులు పెడుతూ ఉండాలి. ఏమంటే మీరు యాక్టివ్ గా ఉండొద్దు, మీరు ఉండొద్దు అని చెప్పి మాకు పై నుంచి ప్రెజర్ ఉంది ఇలాంటి మాటలు చెప్తూ ఇబ్బంది పెడుతూ ప్రతిసారి కూడా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు చిలుకూరుపేట నియోజకవర్గం.